శ్రీ వార్తలకు స్వాగతం. బోనపల్లి రావుచెట్టు 3 రోడ్ల జంక్షన్లో భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ 93వ వర్ధంతి సభ సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో కోన శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నివాళులర్పించారు. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నారపల్లి రమణారావు మాట్లాడుతూ ఈ దేశానికి స్వతంత్రం సాధించడం కోసం 23 ఏళ్లలోనే ప్రాణాలను అర్పించారని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశానికి కులమతాలు లేని స్వతంత్రం సాధించాలని, ఆయన త్యాగం ఆలోచన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఈ దేశంలో మతతత్వాన్ని మతోన్మాదాన్ని పూర్తిగా నిర్మించడమే ఆయనకు నిజమైన నివాళని అన్నారు. కార్యక్రమంలో గౌరవ సత్యనారాయణ, వెరగలేటి మోహన్, కమిలి నాని, కోడూరు పెదకాపు, శంకు మురళి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం పేరుపాలెంలో మేకవారిపాలెం నుండి ప్రజాశీర్వాద ఎన్నికల ప్రచారాన్ని నర్సాపురం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మంజూరు ప్రసాదరాజు ప్రారంభించారు. తనను ఆశీర్వదించాలని, మంచి చేసి మీ ఇంటికి వస్తున్నానని ప్రసాదరాజు ఓటర్లతో చెబుతున్నారు. ప్రసాదరాజు ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నర్సాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముందూరు ప్రసాదరాజును తిరిగి శాసనసభ్యులుగా గెలిపించాలని పార్టీ నాయకులు కోరారు. ప్రసాదరాజు అభ్యర్థి పనులు కొనసాగించేలాగా సహకరించాలని కోరారు. కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని నర్సాపురం యూకే వనితా క్లబ్ నీటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, వనితా క్లబ్ రీజనల్ చైర్పర్సన్, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ రాజలక్ష్మి సిరిగినేని మాట్లాడుతూ ప్రపంచంలో నీరు 70% అని, దానిలో మంచినీరు 3% అని, అందువలన భవిష్యత్ తరాల కోసం నీటిని పొదుపు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. నీరే మానవునికి జీవనాధారం అని, నీరు లేకపోతే మనిషి మనుగడ లేదని తెలిపారు. అధ్యక్షురాలు ఉప్పాల ఉమామహేశ్వరి మాట్లాడుతూ పంచభూతాలు ఒకటైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు 40 రోజుల పాటు 3,000 రూపాయల విలువ గల సాయంకాలం స్నాక్స్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కార్యదర్శి బండి స్వర్ణలత, ఉపాధ్యక్షురాలు ఉప్పాల ఉషా కమల, శుంకర రాజకుమారి, గంట వెంకటరమణ, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఉపాధి హామీ, వేసదృష్ట్యా తాగునీరు సరఫరా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలతో మాట్లాడుతూ జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరం కింద 52 లక్షల పని దినాలకు గాను సుమారు 49 లక్షల పని దినాల లక్ష్యం సాధించినట్లు తెలిపారు. అందులో భాగంగా 5,955 కుటుంబాలకు 100 రోజులు పైబడి ఉపాధి కల్పన కల్పించడం జరిగిందని, 81 నుండి 99 రోజుల పని దినాలు కల్పించిన కుటుంబాలు 15,613 ఉన్నట్లు, వాటిలో 8,674 కుటుంబాలకు 90 నుండి 99 రోజుల ఉపాధి పని దినాలు కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లను రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ సందర్శించారు. శనివారం సాధారణ ఎన్నికల 2024కు సంబంధించి రాజమండ్రి రూరల్కు చెందిన టీ నగర్, ఇన్నిస్పేట, ఆల్పాట్స్ గార్డెన్లో గల పోలీస్ స్టేషన్లను జాయింట్ కలెక్టర్, రూరల్ ఆర్ఓ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఆర్ఓ జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లను ముందస్తుగా సిద్ధం చేసుకుని నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024ను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడి నిర్వహించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు అందజేసే అభ్యర్థన మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి వారి కార్యాలయం కలెక్టరేట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి ఆయా విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి బృందం, 1950 కాల్ సెంటర్, సి విజిల్ సువిధ, కంప్లైంట్ సెల్, కమాండ్ కంట్రోల్ కేంద్రం, ఖర్చుల అంచనా బృందం, మీడియా ధృవీకరణ పర్యవేక్షణ కమిటీ తదితర విభాగాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు మోడల్ కోడ్ కట్టుబడి ఉండేలాగా చూడడం, అలాగే జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సులభతరం చేయడానికి కమిటీ ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. శనివారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మోడల్ ప్రవర్తన నియమావళి ఫిర్యాదులపై జిల్లా స్థాయి ప్రామాణిక కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటీ చైర్మన్, జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత మాట్లాడుతూ సహృద వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకోవడం,
ఎన్నికల ప్రవర్తన నియమాన్ని ఉల్లంఘన సంబంధించిన అంశాలపై వస్తుందా అంటే ఈనాటి బంగారు మాట. అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పును సరిదిద్దుకోలేడు. ఎడ్వర్డ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.